ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు గారు శనివారం ఉదయం 4:30 ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనని పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీలో ఉంచారు. ఆయన ఈటీవీ సంస్థలు అన్ని భాషల్లో కూడా ఆయన నెలకొల్పడం జరిగింది. ఆయన 1936లో నవంబర్లో ఆయన జన్మించడం జరిగింది. కృష్ణా జిల్లాలో జన్మించడం జరిగింది. ఆయన ఎంతోమందికి లక్షల మంది ఇప్పుడు ఆయన గ్రూప్స్ ద్వారా మార్గదర్శి, ఈటీవీ సంస్థలు అన్నిట్లో 1,00,000 మంది కూడా పనిచేస్తున్నారు. లక్షల మందికి ఉపాధి కల్పించినటువంటి మహానుభావుడు. ఆయనకు పద్మవిభూషణ్ అని కేంద్ర ప్రభుత్వం బిరుదును కూడా ప్రదానం చేయడం జరిగింది. ఆయన సైకిల్ తొక్కుతూ పచ్చళ్ళు అమ్ముతూ ప్రియా పచ్చళ్ళు అని ఆయన స్టార్ట్ చేసి, అంతకుముందు ఇంటింటికి పేపర్ వేస్తూ, ఆ తర్వాత ఒక బ్రాండ్ లాగా ఈనాడు సంస్థను ఏర్పాటు చేసి దినపత్రిక, ఆ తర్వాత ఈటీవీ సంస్థలు, ఇప్పుడు అదే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో, ప్రపంచంలోనే 1వ లేదా 2వది అయి ఉంటుంది, రామోజీ ఫిలిం సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయనకు ప్రముఖులు అందరూ కూడా ఈరోజు తెలుగు రాష్ట్రాలు కాదు, దేశంలో ప్రధానితో సహా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఆయనకున్నటువంటి వ్యాపార సంబంధాలకు సంబంధించిన ఇతర పెద్ద పెద్ద గ్రూపులకు సంబంధించి సంస్థ అధినేతలు, సంస్థ చైర్మన్లు అందరూ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. నిజంగా ఆయన లేని లోటు తెలుగు రాష్ట్రానికి నిజంగా పెద్ద లోటనే చెప్పాలి. ఆయన నిర్మాణం చేసినటువంటి సంస్థలన్నింటిలో కలిసి లక్షల మంది ఈరోజు ఉపాధి పొందుతున్నారు. లక్షల కుటుంబాలు ఈరోజు ఆయన కల్పించినటువంటి ఉద్యోగ కల్పనతో కుటుంబాలు వెల్లదిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఆయనకు మనము శ్రద్ధాంజలి ఘటించడమే కాదు, ఆయనకు నిజంగా ఆ కుటుంబాలందరి తరఫున మనం కూడా ఆయనకు మరి రుణపడే ఉంటాము. ఆయన ఎన్నో విమర్శలు, రాజకీయపరమైనవి కావచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఆయనకు విమర్శలు ఎన్ని వచ్చినా ఆయన నిండైన హృదయంతో ఉండి ఎవరిని ప్రతి విమర్శ చేయకుండా తనదైన శైలిలో మౌనంగా ఉంటూ తన పని తను చేసుకుపోతూ, ఆయన ఈ సంస్థల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా 1వ తారీఖునే ఆయన అకౌంట్లో జీతాలు వేస్తాడనేది వాళ్ళ ఉద్యోగస్తులే చెప్తూ ఉంటారు. అంత పర్ఫెక్ట్గా తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇలా పర్ఫెక్ట్గా 1కి ముందే 1వ తారీఖునే సాలరీ వేసేటువంటి సంస్థలు చాలా తక్కువ. అందులో రామోజీరావు సంస్థలు ముందున్నాయనేది వాళ్ళ యొక్క ఉద్యోగస్తులే పదే పదే చెప్తూ ఉంటారు. నిజంగా ఆయన మరి ప్రజలు ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల యొక్క కుటుంబాల కోసం ఆయన ఎన్నో పర్సనల్గా కూడా ఆయన సహాయాలు చేసేవారని చెప్తున్నారు. నిజంగా ఆయన లేని లోటు వాళ్ళకే కాదు, ఒక నిండైన తెలుగువాడు మన ప్రపంచవ్యాప్తంగా ఈటీవీ సంస్థలను, ఒక టీవీ రంగంలో ఒక సంచలనాన్ని క్రియేట్ చేసినటువంటి మహానుభావుడు. నిజంగా ఆయన లేని లోటు తీర్చలేనిది.